అరే కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయిరా ఓకే. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి. ఏవేవో చేస్తారా. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఒకటితో ఉంది రిలేషన్షిప్ లో, కానీ స్టోరీలో వేరే వాడితో ఏదో పెట్టింది. ఏం జరుగుతుందో తెలియదు, నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ తెలీదు. సో కొన్ని క్రోనాలజికల్ ఆర్డర్ లో ఇక్కడ ఉన్నాయి, మనకు ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంటర్వ్యూస్ మొత్తాన్ని చూద్దాం, చూసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే ఓకే. తను ఎలా పరిచయం ఏంటి? ఇన్స్టా ఇన్స్టా కాదు ఇన్స్టా. నేను కూడా ఈ రోజు నుంచి ఇన్స్టా అంట. ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టా. మెసేజ్ చేసావా? తను మెసేజ్ చేసావు? నేనే మెసేజ్ చేస్తాను. చేస్తావు పనా పాట చేస్తావు. చేస్తావు ఖాళీయే కదా. సో తను మెసేజ్ చేయగానే నీకు రెస్పాండ్ అవ్వాలని ఎలాగనిపించింది ఏంటి? అవ్వలేదు. ఒక 5-6 అకౌంట్ నుంచి పెట్టేవాడు అలాగే. 5-6 అకౌంట్ల నుంచా? నాకు 301 నా అకౌంట్, నా డిజైన్ అకౌంట్, ఆ 3 తప్ప ఇంకేం లేవు. 5 ఒకటి, ఇంకా మిగతా 4 ఫేక్ అకౌంట్లు మెయింటైన్ చేసి అందులో నుంచి ఒక అమ్మాయికి పెడుతున్నాడు మెసేజ్లు. పీక్ అన్ఎంప్లాయ్మెంట్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో ఎక్కువ నువ్వు కూడా రీల్స్ చాలా చేసేదాన్ని, చాలా మంది కాలేజ్ అబ్బాయిలతో చేసేదాన్ని. ఎందుకు అలాగా ఏంటి? అంటే జస్ట్ ఫ్రెండ్స్ మామూలుగా చేసేదాన్ని అంతే. తర్వాత ఇంకా తను పరిచయం అయ్యాక ఇంకా వాళ్ళతో డిలీట్ చేయండి. ఆడేంటో ఇందాక నుంచి గుట్కా ఎట్లా నవ్వులుతున్నాడు. ఏంట్రో ఆడే స్పెల్స్ చేస్తున్నా. వీడి పొజిషనెస్ చూడు. ఆ అమ్మాయి చేసిన రీల్స్ అంట అబ్బాయిలతో చేసిన డిలీట్ చేయించాడంట. రణబీర్ సింగ్, దీపికా పడుకొనే. ఇది 144p వర్షన్. ఈడమ కరణ్ జోహర్ అటువైపు. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. సో ప్రీవియస్ గా ఏమైనా ఉన్నాయా నీకు లవ్ స్టోరీస్? ఇదే ఫస్ట్ లవ్. ఓకే. అన్నకి 2 అకౌంట్ అడుగు, నువ్వు 2 టేబుల్ అడుగు చాలు, ఇంకేం వద్దు. 2 1 2 2 2 6 అంటాడు. సో ఇప్పుడు మీ ఇంట్లో గానీ ఇప్పుడు తెలిసిందా? మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో ఇంకా ఒప్పుకోలే. ఎలా ఒప్పుకుంటారా? జెఫ్ బెజోస్ ఇంట్లో బోండాలు వేస్తావా? లేదుగా. పని పాట ఏమీ లేదు. నార్మల్ గా రీల్స్ చేయడానికే ఇబ్బంది పడుతుంటారు, డైరెక్ట్ మీ లిప్ కిస్ తోనే స్టార్ట్ చేస్తారు వీడియో. ఎందుకు అలా చేశారు? అంటే ఆ రీల్ చేస్తే ఒప్పేసుకుంటారు కదా అనుకున్నాం ఇంట్లో. నేనే గనక మీ పేరెంట్స్ అయి ఉంటే ఇద్దరిని కలిపి కొట్టేవాడిరా నేను. ఇదేం ఇన్ఫ్లుయెన్స్ రా? అంటే ఇప్పుడు ఏంటి, లిప్ కిస్ పెట్టుకుని రీల్స్ చేస్తే పేరెంట్స్ ఇంట్లో ఒప్పేసుకుంటారా? ఇదేం లాజిక్? ముద్దు పెట్టేస్తే ఇంకా పరువు పోయిద్ది, పెళ్లి చేసేస్తారా? చీప్ ట్రిక్ కి ప్లాన్ చేశారు అంతే. ఎందుకు అసలు ఆనర్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతున్నాయిరా అంటే ఇదే. అర్థమైందా? ఇదే ఇలా రెచ్చగొడితేనే జరుగుతాయి. చాలా గొడవలు అవడం, వీళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడడం అన్ని జరిగాయి, కానీ ఒప్పుకోలే. ఒకే క్వశ్చన్ ఒక్కటే, నువ్వు ఏం పీకవంటారా ఒప్పుకోవడానికి? ఎర్రిపోక నీకు ఒక 10,000 సంపాదించగలవా? అది పక్కన పెట్టరా. నాకు వాడు ఇందాక నుంచి ఈమె మాట్లాడుతుంటే ఈడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు రా. గంజాయిలో గుట్కా కలుపుకొని తిన్నట్టు మెంటల్ వస్తుందిరా వాడి. ఈమె మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకున్నారు. మా ఇంటికి వచ్చి మాట్లాడడం అన్ని జరిగాయి, కానీ మా ఇంట్లోనే ఒప్పుకోలేదు. ఇంట్లో కూడా రానివ్వలేదు వాళ్ళని, అంతలా ఒప్పుకోలేదు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మెయిన్ రీజన్ ఏంటి? ఈడ ఎర్రిపోక్ కాబట్టి. అఖండ 2 సినిమాలో ఆమె 17 years కే సైంటిస్ట్ అవుద్ది. ఈడు చూడు 20 years వచ్చినా సరే ఈడు టేబుల్ కూడా రాదు. 2 టేబుల్ రావడం. ఈడు గుట్కాలో గంజాయి కలుపుకొని తింటున్నాడు, అందుకే ఇలా అయిపోయాడు. క్యాస్ట్ ఫీలింగ్, ఓకే, వాళ్ళకి ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ అది. వీళ్ళు క్రిస్టియన్స్, మేము హిందూస్. ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి కొంచెం బాగా ఉంది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. క్యాస్ట్ కి రిలీజన్ కి తేడా తెలియని వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సూపర్, సర్టిఫైడ్ సూపర్. ఇట్స్ హర్ చాయిస్. ఇంకోటి ఏంటంటే 10th స్టార్టింగ్ వెళ్ళిపోయింది కదా. ఇక అమ్మ వీళ్ళు లేచిపోయారు, అప్పుడే వెళ్ళిపోయిందండి ఇంటి నుంచి. కాదు, ఏదో వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయిందో తెలియదు. ఇంకా చెప్పకుండా ఇంకా లేచిపోయినట్టు వెళ్ళిపోయాను రాజమండ్రి. టోల్డ్ యూ వీడితో లేచిపోయింది అమ్మాయి. వీడితో లేచిపోవడం లాస్ట్ వీడియోలో చెప్పావు కదా, లవ్ గుడ్డిది కదా, ఎర్రిపోకదని. దిస్ ఇస్ లైవ్ ఎగ్జాంపుల్. లవ్ ఇస్ బ్లైండ్. ఓకే, మరి ఎంతరా? మరి ఎంత? ఇంకా వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడారు. మేము చేసుకుంటాం అమ్మాయిని, ఇలాగా ఏదో జాబ్కి వెళ్తాడు, పని చేస్తాడు అని చెప్పి అంటే ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు కావాలి మేము కావాలన్నట్టు అంటే ఇంకా వీడే కావాలనుకుని వచ్చేసాను నేను ఇంట్లో నుంచి. నీకు ఇంట్లో ఫుడ్ పెట్టి మళ్ళీ చూసుకుంటుంటే పోయి గాంజా గడితో కలిసారు చూడండి. ఈడి ఏం పోషిస్తాడు, ఏం సంపాదిస్తాడు? ఆర్కే బీచ్ లో రాత్రి 12 తర్వాత పోలీసుల నుంచి తప్పించుకొని గంజాయి అమ్ముతాడు. సో చిన్నప్పుడు నీకు తెలిసే ఉంటది ఆర్థోటిక్స్ ఫ్యామిలీ నార్మల్ గా ఎలా పెంచి ఉంటారు అన్ని నీకు ఐడియా ఉంటది. సడన్ గా చేంజ్ ఎందుకు వచ్చింది మరి? తిను నా మీద ఎక్కువ హోప్ పెట్టుకున్నాడు. అలా అని చెప్పి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి తనకి చెప్పలేను. పేరు టాటో కూడా వేయించుకున్నాడు.
అది 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 ఇక్కడ ఇష్యూ. చాచ్కు వేయించుకున్నాడు అంటే ఇప్పుడు ఒక లాజిక్ అందరికి అన్లాక్ అయింది. ఎవరైనా అరే, ఈ నిబ్బా నిబ్బిలు కలిసిన 2 నెలలకే టాటూలు వేయించుకోవడం ఏంట్రా? ఏం చేస్తారు తెలుసా? ఈ నిబ్బా నిబ్బిలు ఇలాంటివే జరుగుతాయి చూడు. వీళ్ళు ఏంటంటే నిబ్బా నిబ్బిలు కలుసుకుంటారు, కలిసిన 2 నెలల్లోనే ఈడేమో ఆమె పేరు టాటూ, ఆమెమో ఈడి పేరు టాటూ వేయించేసుకుంటారు. దాని తర్వాత ఇంకొక 6 months లో విడిపోతారు. దాని తర్వాత ఆ పేరున్న టాటూని కవర్ చేయలేక సస్తారు. చేసింది బోకు పని. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? ఆ పేరుని కవర్ చేయడానికి దేవుడు టాటూ వేయించుకుంటారు దాని మీద. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. అరే ఈయన ఎప్పుడు పాస్ట్ చేసినా ఈడి కళ్ళు సగం మూసుకొని ఉంటున్నాయిరా. ఏ టైమ్ ఆఫ్ ఫ్రేమ్ లో పాస్ట్ చేసినా సగం మూసుకొని ఉంటున్నాయి ఆడి కళ్ళు. హైలో ఉంటున్నాడు. ఓకే, మీ ఇంట్లో ఏం చేస్తుంటారు మదర్ ఫాదర్? వంట పని చేస్తాను. వంట పని. వీళ్ళ నాన్న కష్టపడి వంటలుండి ఈయన్ని పోషిస్తే ఈడు చేసే పని ఏంటంటే 5 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని అమ్మాయిలకి మెసేజ్లు చేయడం. అమ్మాయిలు మెసేజ్ చేయడం. ఎర్రిపుక్కు. సూపర్ సూపర్ రా డబ్బు. వాళ్ళు అంత కష్టపడుతుంటే వీళ్ళకి అది టాటూ వేయించుకున్నాడు. చెప్పకుండా సడన్ గా టాటూ వేయించుకోవడం వల్ల ఇంకా అటు ఏం చేయలేను, ఇటు ఏం చేయలేను. అందుకే ఇంకా తనే కావాలనుకుని టాటూ వల్ల ఇదంతా, లేకపోతే వదిలేయచ్చు. సో ఎమోషనల్ టచ్ ఇన్ టాటూ, దట్స్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. కాదురా, ఈయన్ని చూస్తుంటే కొంచెం తేడాగా ఉందిరా. ఈ బెదిరిస్తాడేమో, నేను నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను చచ్చిపోతా అంటాడేమో. క్వశ్చన్ ఏంటంటే టాటూస్ అనేవి కొంచెం ఆలోచించండి. అంటే యూత్ కి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. వచ్చిండే సైంటిస్ట్. టాటూస్ ఏమైనా వేసుకుంటే సరే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, 1 year మనకి ఉంటుంది. తర్వాత వచ్చిందే రంగ పంచాయతీ. వీడు మధ్యలో జ్ఞానం ఇస్తున్నాడు అందరికి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. సో ఇప్పుడు అమ్మాయిని లవ్ చేస్తావు నువ్వు ఇన్స్టాలో చూసి, ఇప్పుడు అన్ని తెలుసా అమ్మాయి గురించి మొత్తం? అంటే ఫ్యామిలీ కానీ ఇవి కానీ తెలీదు. పోనీ చాటింగ్ చేయడం వచ్చా? చాటింగ్ కానీ వాళ్ళ పేరెంట్స్ నేమ్ కానీ అవి తెలీదు, ఏం తెలియదు. ఏం అడగలేదు, అది జస్ట్ లవ్ చేసావు అంతే. అది దట్ ఈస్ ట్రూ లవ్. he doesn't చేసిన even know తర్వాత- anything about her. He knows only creating fake accounts and DMing stranger girls. అంటే తనలో నీకు ఏది బాగా ఇష్టం, ఏది రీల్స్ నచ్చదు? చూస్తాను నేను. హ్మ్? రీల్స్ చూస్తాను. రీల్స్ చూస్తావా? రీల్స్ ఇష్టం అంట. ఆ అమ్మాయి అంటే ఏం తెలియదు ఇడుకు. అమ్మాయి గురించి ఏం తెలీదు. ఆ. ఆ అమ్మాయికి ఏమి ఇష్టం అని అడిగితే రీల్స్ చూస్తాడంటాడే రా. ఆ అమ్మాయిలో నీకు ఏమి ఇష్టం అంటే రీల్స్ చూస్తానన్నయ్య, ఎట్లా ఊగిపోతే రీల్స్ చూస్తానన్నయ్య అని అంటున్నాడు. గంజాయిగా నిన్ను ఈ వీడియోకి $1 పడినా పర్లేదురా, నీ గంజాయి గండి వదలను అసలు ఈరోజు వదలనండి. కుక్కదే కూడా ఇంకా ఎవరైనా ఇన్స్టాలో మెసేజ్ చేసినా నాకు చెప్తాడు, ప్రతిదీ చెప్పేస్తాడు. వాళ్ళు వీడికి ఎవరు మెసేజ్ చేస్తున్నారు? ఎర్రగడ్డోళ్ళు వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు. ఈడొచ్చి బేబీ నాకు ఎర్రగడ్డోళ్ళు మెసేజ్ చేశారు బేబీ అని అంటే బ్లాక్ చేయనంటది ఈమె. ఈ నిబ్బా నిబ్బిల్లో టాటూల కంటే ముందు ఏం జరుగుతుంది తెలుసా? ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఎక్స్చేంజ్ ఫస్ట్ అది జరుగుతుంది. అది అవ్వాలి. ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇంకొకరు దాంట్లో ఉండాలి అండ్ రోజు దాని గురించి కొట్టుకొని సావాలి. నువ్వు ఎవరికి మెసేజ్ చేసావు, ఎవరు నీకు మెసేజ్ చేశారు, నువ్వు ఎవరికి లైక్ కొట్టావు, నువ్వు ఎవరిది కుడిసావు, ఇవన్నీ ఉంటాయి. నైట్ 7-8 o'clock అలా ప్రాంక్ కాల్ చేస్తే ఫ్రాంకీ కాదక్క, అది ప్రాంక్ కాల్. ఫ్రాంకీ కాల్ అంట. ఫ్రాంకీ చికెన్ ఫ్రాంకీ పన్నీర్ ఫ్రాంక్ కాల్ అంట. ఏంట్రా ఫ్రాంక్ కాల్? ఫ్రాంకీ కాదక్క అది. రే నైట్ 7-8 o'clock అలా ప్రాంక్ కాల్ చేస్తే ఫ్రాంకీ ఏంట్రా? ఫ్రాంక్ ఒక 4 ఫ్రాంకీలు కొనేసేవరా బాబు. నువ్వు ఫ్రాంక్ చూడు ఆ గుట్కా నా కొడుకు. రే బీపీ వచ్చేస్తుంది రా. ఆగాగు. అంటే వేరే అమ్మాయిలో మాట్లాడాను, హైదరాబాద్ అమ్మాయి అని చెప్పి అంటే దీనికి హైదరాబాద్ లో ఒక అమ్మాయి తెలుసు. అంటే ఆ అమ్మాయిలా మాట్లాడితే ఆ అమ్మాయిని చాలా తిట్టాడు. నాకు ఆల్రెడీ సౌజన్ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకున్నాను అది అని చెప్పి చాలా చెప్పాడు. అది ఆడు నువ్వనే తెలుసు, ఓవర్ యాక్షన్ చేశాడు. నీకు ఆ విషయం తెలియదు. నీ అమాయకత్వాన్ని నేనేమనాలో నాకు అర్థం కాదు. వీళ్ళు ఇంత ఖాళీగా ఉంటారా? ఈమె వేరే అమ్మాయి లాగా ఒక వేరే ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఫ్రాంకీ ఉండింది. ఫ్రాంకీ ఏంట్రా? స్మోక్ చేస్తాడు ఎక్కువగా. అంటే మనకి హాట్ లో ఒకటి పెయిన్ కొంచెం బాగోదు. అదిగో హాట్ అంట. ఏం హాట్ కోల్డ్ ఏముంది అడిగి? సో మీ ఇంట్లో కూడా ఎప్పుడు తిట్టరా డ్రింక్ చేయొద్దు, స్మోక్ చేయొద్దు అని? పెడతారు. వాళ్ళ మమ్మీ ఎంత ఏడుస్తారో. ఈ నోట్లో ఈ డబ్బులు సెట్ వేసేసి కారం దిగుతాడు రా మొహం మీద. రేపు చూడండి అయిపోతున్నాను రా. చూడరాడు ప్రౌడ్ ఫీల్ అవుతున్నాడేంట్రా? ఈ చప్రి నిబ్బాగాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో అంటే అదే చేసి దాన్ని ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళ కోసమరా మన పూర్వీకులు అంత ఫైటింగ్ చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది ఇలాంటి వాళ్ళ కోసమా? వీళ్ళు దేశానికి పట్టిన చీడ పురుగులు.
అది ఇన్స్టాలో చూశాను, పబ్లిక్గా అలా కిస్ చేసుకుంటున్నారు, లిప్ కిస్ చేసుకున్నారు. ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు? అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. హేల్నా హేల్నా man, హేల్నా. నో తీసేరా హేల్నా. తీరా వీడు రెడీగా ఉన్నాడు, వాడు రెడీ. చూసావా నోట్లో ఉన్న గుట్క మొట్టం మింగేసి రెడీగా ఉన్నాడు ఇలా అలా మింగేసి, ఆ గుట్క గంజాయి ఉంది కదా, ఆ మిక్చర్ ని మింగేసి రెడీగా ఉన్నాడు లిప్ కిస్ కోసం. మా ఏం బతుకురా ఏసమ్మర్ ఏంట్రా ఇది ఇంటర్వ్యూ. వాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది సాయి, మరి నీకు? రే నువ్వు ఈ లైవ్ పెట్టింది దానికోసమే కదా, ఈ డైలాగ్ వేయడానికే కదా నువ్వు చెప్పింది. నిజం చెప్పు. ఇది ఇంటర్వ్యూ ఏదో. చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా. ఆహా, కళ్ళు తెరుచుకున్నాయి అన్నవి. లిప్ కిస్ పెట్టిన వెంటనే కళ్ళు తెరుచుకున్నాయిరా. సో ఎంత ఇంట్రోవర్ట్, అసలు మాట్లాడు. తను ఏం చెప్పి, ఏ డైలాగ్ చెప్పి నేను పడేశాడు అసలు. రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పి. ఓ హేల్నా, ఎప్పటి నుంచి వస్తుందిరా ఇది? వాడు పుట్టక ముందు నుంచి వస్తుందిరా ఆ డైలాగ్. Someone please kill me please. Someone please pour acid in my eyes. అరే నొప్పి వస్తున్నాయి కళ్ళు, అయ్యయ్యో. అమ్మలా చూసుకున్నావు, అమ్మ మాట ఏనావు. అమ్మ సిగరెట్లు తాగవని, అమ్మ వద్దురా అంటే ఏనావు. అదే నువ్వు అమ్మని చూసుకునే లక్షణం. యాక్చువల్లీ ఆడు కరెక్టే చెప్పాడు రా, వాళ్ళ అమ్మ చెప్పింది వినడు. ఈమె కూడా ఈ సిగరెట్లు తాగొద్దు, అవి తాగొద్దు అంటే వినట్లేదు కదా. ఎగ్జాక్ట్ కరెక్ట్ చెప్పాడు. కరెక్ట్, హీఈస్ ట్రూ టు హిస్ ఆర్ట్. బ్రో నో హిస్ గేమ్. ఏంటి మమ్మీ ఎవడీడు? మరి తను దానికి ఎలా రియాక్ట్ అయింది తను? చెప్తారు కదా అన్న, అబ్బాయిలు అన్నాక కొన్ని చెప్తూనే ఉంటారు, అవన్నీ మన నమ్మితే బాగోదు కదా అని ఒప్పుకోలే ఫస్ట్. తను నాకు చెప్పినప్పుడు కొంచెం నేను ఏమనుకున్నా అంటే, కొంచెం స్కూల్ చేస్తున్నాడేమో పడగొట్టడానికి అని చెప్పి. ఏదో చేస్తున్నాడేంటదే? కొంచెం స్కూల్ చేస్తున్నాడేమో. స్కూల్ చేస్తున్నాడా, కాలేజ్ చేస్తున్నాడా, ట్యూషన్ ద ఫక్ బ్రో, కోచింగ్ చేస్తున్నాడు అమీర్పేట్లో అడుక్కునే అమీర్పేట్లో అడుక్కునే ఆటగాడు. స్కూల్ ఏంట్రా కూల్ చేస్తున్నాడని అనబోయిందో మరి ఏంటో తెలీదు. స్కూల్ ని స్కూల్ అంటది, ప్రాంక్ ని ఫ్రాంకీ అంటది, హాట్ అంటది. పడగొట్టడానికి తర్వాత డైరెక్ట్ గా టాటో వేయించుకున్నాక వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి వేయించారు మళ్ళీ టాటో. బ్రో వాళ్ళ మమ్మీ దగ్గర టాటూ వేయించారా? అరే నాకు తెలిసి ఇక్కడ సలార్ సీన్ రీక్రియేట్ అయి ఉంటదిరా. వాళ్ళ మమ్మీయే ఇడికి పట్టుపోటు పొడిచేసి ఉంటారు. నీ మొహానికి ఎంతకంటే మంచి అమ్మాయి దొరకదరా అని చెప్పి పొడిచేసి ఉంటారు. మీకు ఆ అమ్మాయి ఏం ద్రోహం చేసింది అండి? ఎందుకంటే ఏం ద్రోహం చేసింది అండి? ఇప్పుడు ఈడు కాదు, వాళ్ళ మమ్మీ మోసం చేశారు. అవును, వీడు కాదండి. ఎక్కడో ఒకటి విన్నాను, ఒక అమ్మాయికి ఒక అమ్మాయే శత్రువు అని. ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఇంట్లో అందరికి చెప్పి ఓకే చేసాడు. కానీ నేనేమనుకున్నా అంటే, చెప్తారు కదా అబ్బాయిలు అన్నాక టాటో వేయించుకుంటానని, ఇది ఎలా నమ్ముతామని చెప్పేసి ఆ రోజు తనకి నాకు అంటే తిను యాక్సెప్ట్ చేయక ముందే టాటూ వేయించుకున్నాడు రా. అంటే టాటూ వేయించుకున్నాడని పడుతుంది నువ్వు చెప్పినట్టే. ఎమోషనల్ ట్రాప్ చేసాడు. ఇలా వేసుకొని ఇలా ఎమోషనల్ గా ఇలా ఫూల్ చేసేసి, అమ్మాయిలు సాఫ్ట్ హార్ట్స్ కాబట్టి అయిపోయింది. ఇదేం కర్మరా దేవుడా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తేనేమో ఆ రోజు నైట్ ఆన్ చేస్తే అప్పటికి టాటో వేయించుకున్నాడు. నేను అసలు నమ్మలేదు. స్నాప్ లోని వస్తాయి కదా ఫ్రేక్ అని చెప్పేసి అలా ఫ్రేక్, ఇంకొక న్యూ వర్డ్ అన్లాక్డ్. ఫ్రేక్ అరే అందరు రాసుకోండి, న్యూ వర్డ్ అన్లాక్డ్ మ్యాన్. ఫ్రేక్, ఫేక్ కూడా కాదు, ఫ్రేక్. చాట్లు ఏమంటున్నారంటే యూ కెన్ కాంటాక్ట్ హర్ ఫర్ ఇంగ్లీష్ కోచింగ్ అంట. సో టాటో వేయించుకున్నావు, టాటో వేసిన తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాను, చచ్చిపోతానని బెదిరిస్తాను, ఎక్కడైతే తన పేరు రాసుకున్నాను అక్కడే కోసేసుకుంటాను. అమ్మా ఎర్రిప్పుగా, ముందు పేరెంట్స్ నీ మీద పెట్టిన నమ్మకాన్ని మడ్డుగుడిపోయావు. టాటూ మీద నమ్మకం పెట్టుకున్నాడు వీడు. ఇక ఇక్కడ నొప్పి వస్తుంది, ఏం కాదుగా, చచ్చిపోయింది. ఇక ఎక్కడ వస్తుంది, నేను కాదుగా, చెప్పరా ప్లీజ్ రా. ఏం కాదు చాట్ లో టాటూ దిద్దిన కాపురం అంట. నాకు ఒక గన్ ఇస్తారా? ఆల్వేస్ ఎప్పుడు ప్రామిస్ చేసి చెప్పాను దానికైతే ఎప్పటికీ వదలనని. తన్ని కొంచెం నమ్మడం కొంచెం తక్కువ నన్ను, అంటే వదిలేస్తానేమో అని. వాడు కరెక్ట్ గానే చేశాడు కదా, వాడు కరెక్ట్ గానే చేశాడు. బట్ ఎప్పటికీ వదలనన్నా, అదైతే జరగని పని. ఇది గుర్తు పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దిస్ ఈస్ అవర్ ఇంట్రో ఆఫ్ దిస్ కపుల్. సో దీని తర్వాత ఏంటంటే ఈమె ఏదో ప్రాంక్ కాల్ చేసిందిరా వీడితో. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ బ్రేకప్ గురించి. ఈ బ్రేకప్ ది బయటకు వచ్చిన తర్వాత ఈమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది.
గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.